ఈరోజు మనం ఈ ఎక్సెల్ క్లాస్లో ఎక్సెల్ ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి, ఆ ఫైల్ని ఎలా సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసిన తర్వాత దాన్ని ఎలా క్లోజ్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ మనం స్టార్ట్ బటన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఈ వరకు స్క్రోల్ చేసుకున్నట్లయితే ఈలో ఎక్సెల్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఎక్సెల్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే ఫస్ట్ మీకు ఎంటీ ఫైల్ కావాలి కాబట్టి బ్లాంక్ వర్క్ బుక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఎక్సెల్ ఫైల్ ఎంటీ ఫైల్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన ఫైల్ని ఇప్పుడు మనం ఎలా సేవ్ చేసుకోవాలనేది చూడండి. సేవ్ చేసుకోవడానికి మనకి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఫైల్లోకి వెళ్ళిన తర్వాత సేవ్ యాజ్ అని రెండు ఫైల్స్ ఉంటాయి. సేవ్ యాజ్ అనేది రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ సేవ్లోకి వెళ్దాం. సేవ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఈ పీసీలో సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఆ లొకేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దిస్ పీసీ, సో ఇక్కడ నేను డెస్క్టాప్లో సేవ్ చేసుకోవాలి. సో అక్కడ డెస్క్టాప్ని మీరు క్లిక్ చేసుకోండి. మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలన్నా కూడా క్లిక్ చేసుకోవచ్చు దాన్ని. సో ఇక్కడ దీని పేరు బుక్ 1 అనే పెట్టాను. ఇప్పుడు సేవ్. సో ఇది ఎక్సెల్ 2019 అంటే book.xlsx ఫార్మేట్లో సేవ్ అవుతుంది. అలా కాకుండా మీకు వేరే ఏదైనా ఫార్మేట్లో కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ సేవ్ కింద ఉన్న సేవ్ యాజ్లోకి వెళ్ళాలి. ఇక్కడ సేవ్ యాజ్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ ఆప్షన్లో మనం డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం ఏ ఫార్మేట్లో కావాలి అనేదంతా కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ఎక్సెల్ 2003 వర్క్ బుక్ కింద కావాలా, ఎలా కావాలన్నా కూడా డిఫరెంట్ ఫార్మాట్స్ మీకు ఇందులో ఉంటాయి. సో అప్పుడు ఆ ఫార్మేట్ని మీరు తీసుకొని సేవ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మనం సేవ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ని చూస్తాం. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవడం, అలాగే కీబోర్డ్లోంచి మనం ఎలా సేవ్ చేసుకోవాలో చూద్దాం. దీనికి మీకు డైరెక్ట్గా ఉండేది ఏంటి అంటే Ctrl+S మీరు క్లిక్ చేసినట్లయినా కూడా సేమ్ ఆప్షన్ మీకు వస్తుంది. సో ఇక్కడ డెస్క్టాప్లో దిస్ పీసీలో డెస్క్టాప్ మీరు సెలెక్ట్ చేసుకొని సేమ్ ఫైల్ నేమ్ తోటి మీరు సేవ్ చేసుకుంటారు. సో ఫస్ట్ టైం మీరు సేవ్ చేసుకునేటప్పుడు లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాదు, మీరు ఆల్రెడీ ఫైల్ని ఇప్పుడు ఒక లొకేషన్లో సేవ్ చేసి ఉన్నారు. సో నేను సమ్ డేటాని చేశాను. ఇప్పుడు సేమ్ నేను Ctrl+S ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫైల్ సేవ్ అయిపోతుంది. లొకేషన్ కోసం అడగదు, ఎందుకంటే ఆల్రెడీ అది సేవ్ అయ్యింది ఒక లొకేషన్లో. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న ఫైల్ ఎక్కడ స్టోర్ అయిందో చూద్దాం. మనం డెస్క్టాప్లో సేవ్ చేసాం కదా, అలాగే బుక్ 1 పేరుతో సేవ్ చేసాం. సో డెస్క్టాప్ మీద బుక్ 1, సో ఇక్కడికి మనకి డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. ఎప్పుడన్నా మనం ఫ్యూచర్లో ఓపెన్ చేయాలనుకుంటే దీని మీద డబుల్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ పార్ట్ వచ్చేసి ఎక్సెల్ ఫైల్ని ఎలా క్లోజ్ చేయాలి. దీనికి కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫైల్లోకి వెళ్ళి క్లోజ్ నొక్కినా కూడా క్లోజ్ అయిపోతుంది. సెకండ్, ఇక్కడ ఈ కార్నర్లో ఉన్న క్లోజ్ బటన్ ఇంటూ మార్క్ని క్లిక్ చేసినా కూడా క్లోజ్ అవుతుంది. అలాగే మీరు కీబోర్డ్లో Alt F4 క్లిక్ చేసినా కూడా ఇమ్మీడియట్గా ఫైల్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఎక్సెల్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలో నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ వీడియోలో ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.